కంపల్సరీ అప్పు చేసిన బాగా చూసుకోవాలి చెప్పినా బాబు. ఎవరు చెప్పినా నేను బాగా చూసుకోవాలి నేను ఎవరికి చెప్పలేదు. నేను అప్పు తీసుకుని తీరుస్తాము అందరూ వచ్చి ఇప్పుడు అప్పు కట్టాలంటే ఏం చేసి కట్టాలా నేను? మా కొడుకు చూసుకోవాలి చేయలేంటే ఏమనలేదు నాయన. వాళ్ళు కాయించుకుంటున్నారు అంతా, వాళ్ళు కాయించుకొని చెప్తున్నారు పోనైనా. నేను ఎందుకంటే ఆ మాట ఎవరు వాళ్ళకి వీళ్ళకి అంతా చెప్తాను అంటనే. నేను ఎవరికి చెప్పలేనా? వాళ్ళు వచ్చి నేను ఎవరు చెప్పినారా నన్ను అంటున్నారు. నేను ఎవరు చెప్పలేదే. నేను ఎవరు చెప్పలా. ఎవరు చెప్పినా నేను? వాళ్ళందరూ అంటారే వాళ్ళు అప్పు చేసినా అని. నేనేమనలేదు నాన్న. నేను ఎవరు చెప్పినారా నేను అప్పు ఉన్నానని? నేను ఎవరు చెప్పలేదు. వాళ్ళ మాటలు నా మీద గొడవ చేస్తావే. ఎవరు చెప్పినారని నా మీద గొడవ చేస్తారు మీరు? దీని ఆటోలో మా నాన్నకి డబ్బులు ఇవ్వాలట కదనా? అవునా? ఇవ్వాలా డబ్బులు? ఇవ్వాలా డబ్బుల కోసమే పోతున్నా. మా డబ్బులు తెచ్చిస్తాలేమ్మా. డబ్బుల కోసమే పోతున్నా. తెచ్చిస్తాలేమ్మా. ఇప్పుడే ఇమ్మన్నాడు. అందుకమ్మా ఇప్పుడే లేచి అంగడికాడి నుంచి పోతున్నామ్మా. నేను డబ్బుల కోసమే పోతున్నా. తెచ్చిస్తాలేమ్మా. తెచ్చిస్తారంట చెప్పు. మా నాన్న ఇప్పించుకోనే రా అని చెప్పినాడు. ఇప్పించుకోరా అంటే ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఆడున్నాయమ్మా. ఆటో ఎక్కినమ్మా. అందుకు డబ్బుల కోసం దానికనే పోతున్నా. డబ్బులు వడ్డన్నా ఇస్తాలే అంటే అసలు ఇస్తామా? డబ్బుల కోసం పోతున్నా. తెచ్చి ఇస్తాలేమ్మా. ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడు పోతున్నామ్మా. ఇప్పుడు పోతున్నా. డబ్బుల కోసం పోతున్నా. ఇస్తే తెచ్చి ఇస్తాలేమ్మా. వడ్డీ కానీ అసలు కానీ తెచ్చి ఇస్తాలేమ్మా. ఏం చేయాలి? ఆడ ఇవ్వాలి కదా. మా నాన్నకు ఫోన్ చేసి చెప్పు. అయితే నెంబర్ లేదమ్మా నా దగ్గర. ఫోన్ చేసేదానికి నెంబర్ లేదమ్మా. మాట్లాడడానికి నాకు వల్ల కాదు. చెల్లు మాట్లాడదాను. నా నెంబర్ ఇస్తా. మా నాన్నకి చెయ్యి. నాకు గుర్తున్నదిలేమ్మా. నేను పోతున్నా. డబ్బుల కోసమే పోతున్నా. డబ్బులు తెచ్చి ఇస్తాలేమ్మా. ఇస్తా అసలు ఇస్తాలేమ్మా. సరేలే. అప్పులంతా నువ్వు చేసినావు. నువ్వు చేసినా నాయన. మీకు పెళ్ళిళ్ళు చేసి మీకు ఇవన్నీ ఖర్చులు పెళ్లి చేసిన అప్పులు అయినాయి. మీరు అడగలేకపోతామంటే సామాన్లు తెచ్చిన అప్పులు ఉన్నాయి. ఇవన్నీ బాకీలు ఉన్నాయి నాయన. బాధ్యతలు ఉన్నాయి. ఏం చేయాలా? కట్టుకోవాలి కదా. వీళ్ళందరూ అన్నారు అప్పు చేసామని. అంటారు నాయన. మీకోసమే కదా నేను అప్పు చేసింది. నేను బతకలేక అప్పు చేసాను. ఏమో డబ్బులు అంతా తీసుకొని నేను బతకలేక అప్పు చేయలేదు నాయన. మీ పెళ్ళిళ్ళు చేసి మీకు సామాన్లు కొని స్కూటర్లు కొని ఇవన్నీ ఎట్లా వచ్చినాయి నాయన? అందువల్ల అప్పు అయింది. వాళ్ళు ఒకరు మాట పడుతుంటే ఎట్ట ఉంది నాకు. ఉంటుంది నాయన. తీర్చుకోండి. అప్పు తీర్చుకోండి నాయన. నా శక్తి ఉన్నా కాబట్టి నేను అప్పు చేసి పెట్టినా. మీరు తెలుసుకోండి. నాకే వయసు వస్తుంది. అంత డబ్బులు మీ పెళ్లి కోసం చేసిన అప్పులు నేను ఎందుకు చేసుకుంటా? నాకేమన్నా మళ్ళీ పెళ్లి చేసుకుంటానా? మీ పెళ్లి చేసి కదా అప్పులు అయినది. చేసినా కానీ తిను. అప్పులు చేసిన తిను. ఏం తింటావు నాన్న? ఏం తినాలో చెప్పు. తిన్నంట ఉంది నాయన. నువ్వు పెట్టే బాధలకు, నువ్వు పెట్టే శ్రమలకు, కష్టాలకు నాయన. నీకు తినేది రాదా? అర్థం ఎందుకు వస్తుంటానవే నాయనా? నేనంటే వయసు అయింది, మెత్తపడినాను, నోటికాటికి చేయి రాదు నాయన. నువ్వు ఇంత పిల్లోడు ఉన్నప్పుడు నీకు నేను తినిపిలేదా? నీ మూతి కడగలేదా? నిన్ను ఎత్తుకొని బోరు ముద్దలు తినిపిలేదేమో నాయన. ఇంత కాల్చుకుంటా టెండర్ తింటాను. తింటున్నా నాయన. ఏం చేస్తావు? చేతులు కాళ్ళు వనకనప్పుడు వస్తానేనా? వీళ్ళు కూడా నీ ఎందుకు వస్తుంటారు? బాగా లాగో, నీటికి లాగో. తాగినా వస్తానేనా? నీటికి లాగో. ఇంత నిన్నంత పోసుకుంటా. సరిగా తినేది రాదు, తాగేది రాదు వాటర్. అయినా నువ్వు చిన్నగున్నప్పుడే చక్కగా తిన్నావా నాయన? నిన్ను తినిపించుంటేనే నువ్వు పెద్దగా తింటావు. నేను మెత్తపడినాను. ముసలోడు చేతికి నోటికి రాదు నాయన.
మీకోసం అప్పులు చేసినాను నాయన, తీర్చుకోండి. నన్ను అంటే ఏం చేస్తాను నేను? మెత్తపడిన వయసు తగ్గింది. ఎవరి కోసం చేసిన అప్పు నువ్వు? నీకోసం చేసినాను. నీకు పెళ్లి చేసినానికి అప్పు అయింది. నేను పెళ్లి చేసుకున్నాను ఏమన్నా అప్పులు? నేనేం చేస్తాం నాయన? నా కర్మ బాగలే, ఏం చేస్తాం? దేవుడు నాకు ఇట్లా రాసి పెట్టినాడు. ఏం చేయాలా? నా కష్టాలు నా బాధలు అనేది నాకు తీరకుండా ఉన్నాయి నాయన. ప్రజలు అనుకున్నారంటే అంటారు నాయన, అప్పులు చేసినాము తీర్చుకోవడంలే, కట్టుకుంటే ఎందుకంటారు? మీరు పెళ్లి చేసుకుని పక్కకు పోతారు, అప్పులు ఏమో నా నెత్తనే పెట్టి ఏ వల్ల నేను తిద్దాలా? నా కాలు చేతులు ఎమ్మటి రావు, మెత్తపడిపోయిన వయసు వస్తుందా నాకేమన్నా? సరేలే, నా పన్ను నేను పోతానా, నడుచుకుంటా పో. ఎండలో ఏడబోదు నేను నడుచుకుంటా, విడిచిపెట్టి వస్తాను నేను ఏడబోదు. నన్ను ఈ కష్టంలో నేను ఎండలో ఏడపోవాలి నేను. నువ్వు నా పన్ను నేను నడుచుకుంటా పోవాల్సిందే. నాయన విడిచిపెట్టి వస్తాను నాయన, విడిచిపెట్టి వస్తాను ఎండలో నేను నడతలేను నాయన. నడుచుకుంటా పోవాలా? విడిచిపెట్టి వస్తాను ఎండలో నేను నడతలేను. నడుచుకుంటా పోవాల్సిందే పో. ఏమరా ఇంత అన్నాయేమో, పెళ్లి చేసుకొని అప్పులు నాన్నెత్తిన బట్టి పోతాను ఏమరా ఆట వేసుకొని. ఏంటి బ్రదర్, ఈ సురేష్ అన్న వాళ్ళ తండ్రిని అంతగా తిడుతున్నాడంట, అంతగా చేస్తున్నాడంట. తండ్రిని ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నాడంట. ఆయన ఎలా ఉన్నాడు? సురేష్ 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 సాగండి. ఎందుకు ఈ మధ్య మీ నాయనతో గొడవ పడుతున్నావు అంటనే? అన్ని అప్పులన్నీ చేసుకున్నాడు. ఎవరి కోసం చేసినాడు అప్పులన్నీ? అప్పులన్నీ ఎవరి కోసం అంటే అది నీ కోసమే సురేష్. 10 మంది 10 మాటలు మాట్లాడుతున్నారు నన్ను. మాట్లాడతారు, చాలా మాట్లాడతారు. ఎందుకు నువ్వు మీ నాయన్ని పట్టించుకోవడం లే అసలు. ఆయన బాధ, ఆయన ఎన్ని ఇబ్బందులు పడుతూ ఎంత బాధపడుతున్నారు తెలుసా? నువ్వేమో నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నావు, చేస్తున్నావు. కానీ ఆయన ప్రతి నిమిషం ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీ గురించే బాధపడుతున్నాడు తెలుసా? నువ్వేమో అప్పులు చేసినావు అంటున్నావు. నువ్వు ఏ పొద్దున్న వచ్చినాయనా ఎందుకు చేసావు అప్పులు, తిన్నావా లేదా అని అడిగావా ఒక్కసారన్నా? మరి ఆయన 30 ఏళ్ళ క్రిందట పోతా ఉంటే అక్కడ దారిలో కుప్పతొట్టి దగ్గర నువ్వు ఇప్పుడు అవన్నీ ఎందుకు లేదు. ఈరోజు సురేష్ కు తెలుసా? ఇప్పుడు సంతోషంగా బతుకుతాను. మర్చిపోయి ఈరోజు ఇంత తోడు అయినాడంటే ఎట్లా? ఇంత తోడు ఇప్పుడు మళ్ళీ గుర్తు చేయడం అవసరం? బాధపడతాడు ఆయన చెప్తే. ఇప్పుడు పక్కన వాళ్ళైనా చూసుకుంటారేమో కానీ అంతకంటే గొప్పగా పెంచాడు వాళ్ళ ఆయన తెలుసా? నా కొడుకు ఒక స్థాయిలో ఉండాలి, నా కొడుకు ప్రయోజకుడు కావాలి అని ఆయన కన్న కలలన్నీ నెరవేర్చాడు. కానీ కొడుకు చూస్తే ఇట్లా తయారైపోయినాడు. ఎందుకులయ్యా ఇప్పుడు అవన్నీ? ఎందుకులయ్యా? లేదు, సురేష్ కు నిజం తెలియాలి. ఇప్పుడు ఏదో కొంచెం బతుకుతున్నారు వాళ్ళు, ఇప్పుడు నువ్వు చెప్పి అది బాధపడతారు వాళ్ళు. వాళ్ళ నాయన అనాథగా ఉన్నాడు ఇప్పుడు తెలుసా? కొడుకు ఉండి కూడా ఏం సుఖము చెప్పండి. ఎవరి కోసం చేసినాడు అని? ఎవరి కోసం? నీ కోసమే. నేనేం చేస్తున్నా? ఆట తోలుకున్నాను. ఇప్పుడు నేను ఆట తోలుకుంటాను. మీ నాయన గురించి ఏమన్నా ఆలోచిస్తాను? ఆయనకు ఆరోగ్యం బాగలేక ఎంత అవస్థలు పడుతున్నారు తెలుసా నీకు? నేను బాగున్నా, ఆట తోలుకుంటాను. నేను నువ్వు తోలుకుంటాను, బాగుండి తోలుకుంటాను. మీ నాయన బాగలేడు అక్కడ తెలుసా? ఎంత బాధపడుతున్నాడు చెప్తాను. పోయా నువ్వు 30 ఏళ్ళ కిందట నువ్వు ఒక కుప్పతొట్టి దగ్గర ఏడుస్తూ కనబట్టే ఆయన నిన్ను తీసుకుపోయి ఒక కొడుకు కంటే ఎక్కువగా పెంచి నా కొడుకు బాగుండాలని ఎన్నో కలలు కన్నాడు తెలుసా? ఒకసారి ఆలోచించుకో. తల్లిదండ్రులు లేరని నిన్ను మరిపించి మళ్ళా చేసినాడు కదా, అయినా కూడా అంత ఒకసారి ఆలోచించుకో సురేష్. ఈ రోజు నువ్వు ఆటో తోలుతున్నావు, క్షేమంగా ఉన్నావు అంటే తెలుసా? ఆయన లేకుంటే అసలు నువ్వు ఉన్నావా? నువ్వేమన్నా ఆయన గురించి ఆలోచిస్తున్నావా? చెప్పండి. 30 ఏళ్ళ కిందట చెత్త కుప్పలను దొరికావు మీ తండ్రికి. అతను ఆ యొక్క చిన్నప్పుడు నిన్ను తీసుకెళ్ళి
ఎంతగానో గారాబం చేసి. కాదులయ్యా నువ్వేందుకు చెప్తున్నావు? జాడో దొరికితే మా నాయన ఇన్నేళ్ళ చంపుతాడు నన్ను. ఎందుకు సాకాడు? సాకినాడు కాబట్టి నువ్వు ప్రయోజకం అయినా ఈరోజు. మళ్ళీ నువ్వు అవన్నీ అబద్ధాలు చెప్తానవే. అబద్ధం కాదు, నేను పచ్చి నిజం చెప్తానా. అబద్ధం చెప్పడం నాకేమన్నా తల్లిదండ్రులు ఎందుకు చెప్తాడంటే ఆయనకు పిల్లలు లేరు కాబట్టి, ఏదో నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను చూసి ఆ రోజు ఆ సిద్ధంగా నిన్ను చూడలేక నిన్ను ఎత్తుకొచ్చుకొని సాపుకున్నాడు. ఎంతగానో చూసుకున్నాడు తెలుసా నీకు. ఈరోజు అప్పుల పాలైపోయి నీ తండ్రి నేను నిలదీసి అడుగుతున్నావు. ఆయన ఆరోగ్యం బాగలేదు, ఎవరు చూపించేది? కొడుకు ఉండి కూడా సుఖం లేదు. చూసుకుంటాడు. అవును, అప్పులు చేసినాడు. నా కొడుకు ఆటో కావాలనుకున్నాడు, అప్పులు చేసినాడు. నా కొడుకు ప్రయోజకుడు కావాలనుకున్నాడు. నువ్వు సంపాదించి ఆయనకు ఇచ్చింది ఏది? ఒక్కరోజున్న జ్వరం వస్తే నువ్వు చూసినావు ఆయనను? ఈరోజు చూడుపు ఆయన పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, ఎంత బాధపడుతున్నారు తెలుసా? ఇవన్నీ నీకు అర్థమవుతాయా? చెప్పండి. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు నిన్ను. ఒకసారి తండ్రి బాధను అర్థం చేసుకో తెలుసా సురేష్? కదా ఎంత ప్రేమించాడు సురేష్ నిన్ను. ఒకసారి ఆలోచించు సురేష్. ఇకనైనా తెలివి తెచ్చుకోండి. ఆ తండ్రి ప్రేమ ఏందో, ఆ యొక్క ప్రేమ ఏంటో నువ్వు ఒకసారి తెలుసుకో సురేష్. ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే అది తల్లిదండ్రే, తండ్రి సాకిన యొక్క పెంపకం ద్వారా నేను చాలా బాగా తయారయ్యావు. నీకు ఆయుష్ ఎక్కువ కావాలంటే మొట్టమొదటిసారిగా దేవుడు అంటున్నాడు ఒక మాట, తల్లిదండ్రులను సన్మానించుడి, వారిని బాగా చూసుకొనిడు అంటున్నాడు. ఆ యొక్క దేవుని మాట కన్నా లోబడు. తల్లిదండ్రులు లేకుంటే మనం లేము ఈ భూమి మీద, ఈ భూపంచం మీద మనం లేం. కానీ తండ్రి ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం అందరం మనం కలిసిమెలిసి. అర్థం చేసుకో సురేష్, మీ నాయన ఎంతగానో బాధపడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించుకో. సన్మానించమంటే శాల్వాలు కప్పి సన్మానాలు చేసేది కాదు. అతను నిన్ను ఎట్లయితే చూసుకున్నాడో అంత రుణంతలుగా నువ్వు చూసుకోవాలి. ఆ ప్రేమ అభిమానాలు, కొడుకు రుణము, తండ్రి రుణము నువ్వు తీర్చుకోవాలి. ఆయన కొడుకు రుణం తెచ్చుకున్నా నువ్వు తండ్రి రుణం తీసుకోవాలి. కానీ ఇక నుంచైనా తండ్రికి దూరం కాకోకుండా దగ్గరగా నువ్వు బ్రతికి కదా ఆయన యొక్క ప్రేమను గ్రహించి ఆయన బాగా చూసుకో సురేష్. ఆయన ఆశలు, ఆయన యొక్క ప్రయత్నాలు ఇవన్నీ నీ కోసమే ఆయన చేస్తున్నాడు ఇంతవరకు. ఒకసారి ఆలోచించు సురేష్. అయ్యో నాకు తెలియదా ఇంతవరకు? ఏ లోటు లేకోకుండా చూసుకోండి ఆయనను. దేవుడు చెప్పినట్టుగా ఈరోజు నువ్వు ఆయన చూసుకోవాలి. అయ్యో నాకు తెలియదు ఇంతవరకు బాగా చూసుకోలేదా? నేను మా తండ్రిని ఇప్పుడు బాగా చూసుకుంటాను. ప్రతి క్షణము సురేష్ నీ గురించి ఆలోచించాడు ఆయన. నా కొడుకు జీవితం ఎలాగైతుందో, నా కొడుకు ఎలా ఉన్నాడో అనుక్షణము ఎవరిని పడితే వారిని నా కొడుకు ఎలాగున్నాడయ్యా, ఆయన ఆటో తోలుతున్నాడు నువ్వేమన్నా చూసావా అని అనుక్షణం నీ గురించి ఆలోచిస్తున్నాను సురేష్. ఒకసారి ఆలోచించు, ఇకనైనా తెలుసుకో సురేష్. అయ్యో నేను ఇంతవరకు మా నాన్న బాగా చూసుకోలేదు, తెలుసో తెలియకో తప్పు చేశాను. ఇప్పటి నుంచి బాగా ప్రేమగా చూసుకుంటాను, ఆనందంగా చూసుకుంటాను, ఏ లోటు కొదవ లేకుండా బాగా చూసుకుంటాను. చూసుకోవాలనే సురేష్. ఆయన ప్రతి క్షణం నీ కోసం తప్పించిపోతున్నాడు సురేష్. నా కొడుకు ఎలా ఉన్నాడో, తింటున్నాడా టయానికి లేదా అని ప్రతి క్షణము బాధపడుతూ ఆయన ఏడువని రోజు అంటూ లేదు సురేష్. మాకు తెలియదు, నేను ఇంతవరకు మా నాన్నను బాగా చూసుకుంటా, ఏ కొదవ లేకుండా ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కటి బాగా చూసుకుంటా. ఇప్పుడైనా తెలుసుకున్నావు, ఇక్కడ నుంచి మీ నాయనకు తోడుగా ఉండి కదా ఆయనకు ఏ లోటు లేకోకుండా చూసుకో సురేష్. ఇదే దేవుని యొక్క ప్రేమ, ఇదే దేవుని యొక్క ప్రణాళిక, ఇదే దేవుని ఆశ. సరేనా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. మా మీరు ఇక్కడే ఉంటారా? అవునండి, ఇక్కడే ఉంటామన్నా. మా ఇక్కడ మధుసూదన్ అనే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు మా? ఆ పేరు గల వారు ఇక్కడ ఎవరు లేరండి. అవునమ్మా, సరేమ్మా. బ్రదర్ మీరు ఈ ఏరియా వాళ్ళేనా మీరు? అవునా. ఇక్కడ మధుసూదన్ అని మీకు ఏమన్నా తెలుసా? మధుసూదన తెలిసిన, ఆయన పుచ్చకాయలు అమ్ముకుంటాడా. ఎక్కడ ఉంటారు బ్రదర్? అదో ముందరనా కొంచెం. ఒకసారి ఏమనుకోకపోతే కార్యక్రమ చూపిస్తారు. సరే.
ఇక్కడే లేనా? నా ఇదిగోనా అదే షాప్ చూడనా? ఇదేనా మాట్లాడుకోనా? ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. వెల్కమ్ నా. ఈరోజు ఆఫీస్లో చాలా పని వర్క్ ఎక్కువైంది కదక్క. అవునక్క, ఆయన ఎవరో కారులో నుంచి దిగినారు కదా, అడ్రస్ అడుగుతున్నాడు కదా. ఆయనకి ఇంత పెద్ద కడుపులో ఎవరని మనకు తెలుస్తుంది. అన్ని ఇండ్లు అన్ని మారిపోయినాయి, వాళ్ళకి తెలుస్తుంది, ఎవరని తెలుస్తుంది మనకి. మామా, మామయ్య, మామయ్య, ఎవరినైనా మామయ్య బాగున్నావా? ఎవరినైనా గుర్తుపట్టలేదే. ఏంది మామయ్య? నేను మామయ్య సూర్యుని. ఏమో తెలుసు కదా నైనా, ఎవరు చిన్నప్పుడు ఏమన్నా చూసినావా? ఏంది మామయ్య? నేను మామయ్య పిల్లప్పటి నుంచి నన్ను ఎత్తి సాకి పెంచినావు. నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నట్టే నువ్వే కారణం మామయ్య. నేను సింగపూర్ నుంచి ఇప్పుడే వచ్చిన. ఏమన్నా గుర్తుపట్టలేదే. సింగపూర్ ఉన్నావా? నువ్వా సూర్య? ఏం మామయ్య బాగున్నావా? బాగున్నా మామయ్య. గుర్తుపట్టినా ఎంత చిన్న పెద్దలు వినేవే. బాగున్నా కదా సూర్య? ఏం మామయ్య కర్బూజకాయలు పెట్టుకొని ఎరుపుసకాయలు వ్యాపారం చేసుకుంటున్నా. ఏం మామయ్య ఈ కర్బూజకాయలు ఇవన్నీ పెట్టుకోకపోతే ఏమి తగ్గిపోయినావు, ఇటు తయారైనవే? అవునైనా సూర్య, కొడుకు ఇంట్లో అన్నం పెట్టకపోయా, ఏదో పుచ్చకాయలు వ్యాపారం చేసుకుంటా బతుకుతున్నాను. జీవనం బాలు బాగానే ఉన్నాడే. ఏడ బాగున్నాను ఆయన, అన్నం పెట్టక బయటకు దొబ్బేసినాడు. బయటకు దొబ్బేస్తే కాయలు వ్యాపారం చేసుకొని ఈ పొట్ట కోసం నేను కష్టపడుతున్నాను ఆయన, వ్యాపారం చేసుకుంటా. ఏం బాలు ఎందుకు అట్ట తయారైనాడు? బాగున్నాడే పిల్లప్పుడు. ఏం చేస్తే చెడిపోయినాను నాయన, స్నేహితులు బట్టి స్నేహితులు దగ్గర పట్టుకొని చెడిపోయినాను నాయన సూరి. ఇప్పుడు ఈ కర్బూజకాయలు వ్యాపారం చేసుకొని బతుకుంటున్నాను నాయన. రోడ్డు పైన కొడుకు తరిమేసినాడు. ఏడ మరి బయట రోడ్డు మీద పెట్టుకున్నావే, ఎట్లా ఇండ్లు అట్లా ఏమైనా ఉందా? ఏం లేదా? ఏడుంటున్నావు? రాత్రిలో పూట ఏడుంటున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తావు నాయన? తరిమేసినాడు, బయటకు పుస్తకాలు అమ్ముకొని జీవనం చేస్తున్నాను నాయన. అవునా? సరే మామయ్య, నేను నన్ను చాలా బాగా చూసుకున్నా. ఈ బుద్ధి స్టేజ్లో ఉన్నావంటే నువ్వే కారణం. దేవుడి దయ, దేవుని కృప వల్ల నువ్వు నన్ను పిల్లప్పటి నుంచి బాగా సాకినావు. ఈ బుద్ధి నేను ఈ స్టేజ్లో అంటే మీ దయ వల్లనే. అదే నాయన, ఏం చేస్తావు? రోడ్డు పైన పుస్తకాలు వ్యాపారం చేసుకొని బతుకున్నాను. కొడుకు తరిమేసిన నాయన. రోడ్డు మీద ఇల్లు లేదు నాకు, కష్టాలు వచ్చినాయి నాకు. ఇక్కడ ఏడన్నా మరి ఉన్నాయా ఇల్లు అట్లా ఏమన్నా స్థలాలు కానీ అట్లా ఏమన్నా ఉన్నాయా? ఎవరు ఇస్తారు? నమ్మి ఎవరు ఇయ్యారు? ముసలోడు కదా, ఏమి ఇస్తాడని. నేను కొనిచ్చా పెద్ద మామ నీకు. సరేలే నాయన సూరి. కాదుయా, డబ్బులు ఎప్పుడు ఇస్తావుయా? ఇస్తా అంటున్నావు, ఇప్పుడు డబ్బులు ఇస్తా అంటే ఇయ్యలే నువ్వుయా? ఇస్తానమ్మా, కొడుకు ఇస్తే ఇస్తానమ్మా. వ్యాపారం లేదు, వడ్డీ నిలబడింది లే, వడ్డీ ఇవ్వాలా, అసలు ఇవ్వాలా, వ్యాపారాలు లేవు. కొడుకు ఇస్తలేమ్మా. ఇయ్యాలా నాకు తొందరగా ఇయ్యాలా నాకు. ఎన్ని రోజులు ఏంది వడ్డీ డబ్బులు ఇచ్చి నీకు? వడ్డీ డబ్బులు ఇచ్చినమ్మా, ఇచ్చినావు. వ్యాపారాలు లేవు, కొద్ది రోజులు ఉన్నాక ఇస్తలేమ్మా. వడ్డీ ఎలా షాప్ అంతా ఎత్తేసాయా? అసలు మధ్యలో షాప్ ఎత్తేస్తే నేను ఏం తిని బతుకుతాను? ఏం కష్టం చేసుకుంటాను? షాప్ ఎందుకు ఎత్తేస్తారు? ఇస్తలేరు, నా వ్యాపారం చేసుకొని వడ్డీ ఇస్తా. కొడుకు తరిమేసినాడు, కొడుకు ఇవ్వలేదు డబ్బులు. ఏంది మామయ్య? ఏంది అప్పులో అది అంటారు? ఎవరు వచ్చి ఆమె డబ్బులు అడుగుతుంది? ఏం డబ్బులు కావాలా? తీసుకున్నా నాయన, వ్యాపారానికి లెక్క తీసుకున్నా. కొడుకు తరిమేసినాడు, వ్యాపారం లేదు, రోడ్డున్న పడినా, ఇల్లు లేదు, వడ్డీ అడుగుతున్నారు, డబ్బులు అసలు అడుగుతున్నారు. వడ్డీ లేదు, డబ్బులు అసలు లేవు. ఆమె దగ్గర డబ్బులు తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా సూరి, తెచ్చుకున్నా నాయన. కొడుకు తరిమేసినాడు, కొడుకు డబ్బులు ఆమె దగ్గర డబ్బులు తెచ్చుకొని ఆమె వచ్చి అడుగుతుంది, వ్యాపారాలు లేవంటున్నావు. ఏం నీకు అంత కర్మ ఏమొచ్చింది? కష్టాలు వచ్చినాయి నాయన, శ్రమలు కష్టాలు వచ్చినాయి. ఏం చేయాలా? వ్యాపారాలు లేవు, వడ్డీ అమ్ముకో దడ్డిగా ఇవ్వాలా నాయన. 5 లక్షల దాకా ఇవ్వాలా. ఏంది మామయ్య అంత అప్పులన్నీ ఏం చేసినావు? కొడుకు పెళ్లి చేసి తరిమేసినారు. నేను మెత్తపడినాను, ఆరోగ్యం బాగలే, వ్యాపారాలు లేవు, వడ్డీ కట్టమంటుంది, అసలు కట్టమంటున్నారు, నిలదీస్తున్నారు. కట్టాలి మామయ్య, మనం తీసుకున్నాక కట్టాలా? కానీ అంత అప్పులు ఎందుకు చేసినావు మామయ్య? ఆరోగ్యం బాగలేక చూపించుకునేదానికి, తినేదానికి. ఏం ఆరోగ్యం కూడా బాగలేదా? బాగలేదు నాయన. ఏమి? షుగర్ వచ్చింది, గ్యాస్ స్టవ్లు. 10 ఏళ్లలో నేను అక్కడ పోయినప్పటి నుంచి ఇంకా మీరు
ఎక్కడెక్కడ వాళ్ళు అంతా దూరం అయిపోయినారు, మీ ఫోన్ నెంబర్లు అందేం లేవు. నేను ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడుదాం అనుకుంటే నేను ఇంతకుముందే వచ్చి ఇంటికి వచ్చాను, ఫస్ట్ నీ దగ్గరికి వచ్చాను మా మామని చూద్దాంలే అని చెప్పేసి. ఎప్పుడప్పుడు చూసినా నాయన గుర్తుకు రాలే, నాకు గుర్తుపడలే. చిన్నప్పుడు పోయినావు చూడి, నువ్వు ఇప్పుడు మరి ఎన్నేళ్ళకి వచ్చింటే నేనేం గుర్తుపడతా? సరే మామయ్య, ఏం లేదు, మీరు చేసిన మంచితనం నేను ఎప్పుడు మర్చిపోను. మనము నీకు మంచి ఇదే చేస్తాను. ఏడన్నా ఏమన్నా ఇండ్లు కానీ స్థలం కానీ అట్లా ఏమన్నా ఉంటే చెప్పు, నేను తీస్తాను నీకు. అట్లే ఒక ఇండ్లన్నా తీపిస్తా, చిన్న ఇండ్లు అయినా తీపిస్తాను నీకోసం. ఇట్లా రోడ్డు మీద ఉంటే నాకే బాగలేదు మామయ్య. ఏం చేస్తావు నాయన? వడ్డీ డబ్బులు కట్టాలని ఆమె నిలదీసింది, వడ్డీ డబ్బులు కట్టాలి, అసలు కట్టాలని ఆమె నిలదీసింది. కొడుకు చూస్తే తరిమేసినాడు. లేదు మామయ్య, నీకు ఒక చిన్న ఇల్లు అయినా తీపిస్తా. మళ్ళా వెళ్ళాలి, మేము 2 నెలలు సెలవు పెట్టుకొని వచ్చాను. 2 నెలల్లో ఖచ్చితంగా నీకు ఒక మంచి ఇల్లు అట్లా ఏమన్నా ఇక్కడ ఏమన్నా మనకు దగ్గరలో అట్లా ఉంటే కన్నా చెప్పు, నేను నీకు కొనిస్తాలే మామయ్య. ఏమన్నా అంతా దేవుని దయ తండ్రి, దేవుని కృప, దేవుని దయ. నా దయం లేదు నాయన. తాత తాత అప్పులోళ్ళందరూ వచ్చి ఇంటికాడ గొడవ చేశారు. ఎవరినైనా ఏడా ఇంటికాడ అప్పులోలా? ఎవరు అడుగుతున్నారా? ఇంటికాడ అడుగుతున్నారు. ఇస్తారండి అని చెప్పు. వ్యాపారం లేవంట, ముసలికి బాగానే ఉంది పానము, మళ్ళీ ఇస్తారండి అని చెప్పు. వడ్డీ లెక్క అసలు లెక్క కొట్లాడితే ఏం చేస్తారు? డబ్బులు వస్తాడన్న కొట్లాడితే దేవుడు ఇస్తాడు. సాయం చేస్తే వ్యాపారం చేసుకుని తీర్చామంట అని చెప్పు. అన్నా, నేను చిత్తగుబ్బలు దొరికినాట కదా, అందరూ చెప్పలేదు. నువ్వు చెప్పలేదు? నీకు ఎవరు చెప్పినారన్నా చెత్త కూడా దొరికినాయని? ఎవరు చెప్పినారు? యాకోబు అంకుల్ చెప్పినారు. అవి ఎక్కువ ఎవరు చెప్పినారు నీకు చెత్త కూడా దొరికినాడని? కోపపడ్డా, బాధపడ్డా అట్లా చెప్తే? నీ బాధ చూడలేక, నేను చూడలేక చెప్పాను అయ్యారు. చెప్పకూడదు కదా, బాధపడ్డాడు. చెత్తకుండలు దొరికినా కదా నాన్న, చెప్పకూడదు. ఎప్పటికైనా నిజం తెలియాలి కదా అయ్యారు. బాధపడతాడు కదా, మనం చెప్తా ఉంటే బాధపడి ఎంత దుఃఖపోతాడు. అటు చెప్పొచ్చునా? నేను చిన్నప్పటి నుంచి ఎంతో సాగి పెద్ద గొప్ప చేసిన, ఇప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినాక ఊరుకు ఉంటాడు, బాధపడ్డాడు. నువ్వు ఎట్లా సాకింది మేము చూసామయ్య గారు. నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు, ఇవన్నీ మేము చూసి బాధపడి ఆ విషయం నేను చెప్పాను. ఎంతో అల్లారు ముద్దుగా సాగిన నాయన, ఎంతో అల్లారు ముద్దుగా చెత్తకుండలో నేను చెప్పినానంటే బాధపడడు. నేను ఎంతో ప్రేమగా సాగినాను, ఎంత బాధపడుతున్నాను. ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా, అట్లా చెప్పొచ్చునా? తప్పకుండా తెలుసుకో సురేష్ అని చెప్తే ఎక్కడ మా డాడీ అని, మా నాన్న ఎక్కడ అని వచ్చేసారు. నా డబ్బులు నేను తెలుసుకున్నాను అన్న. ఇప్పటి నుంచి నేను బాగా చూసుకుంటానన్నా. నీ అప్పులు నేను అన్ని తీర్చాను నాన్న. ఏదో పని చేసుకున్నాను, ఏదో చేసుకున్నాను అన్న. లక్షణంగా బతుకున్నాయన, లక్షణంగా బతికి అప్పులు తీర్చుకొని సంతోషంగా దేవుడు ఉన్నాడు. బాగా చూసుకుంటాను నాయన. నాకు నాన్న తెలియదు నాయన, తెలియక నువ్వు అందరూ చెప్తుంటే అప్పులు చేసినాడు మీ నాన్న, అట్టా ఇట్టా అని చెప్పింటే ఇటు ఉన్నాను నాన్న. సరేలే నాన్న, ఈరోజు వచ్చి నాన్న మీద ఇంత బాధపడతావులే. ఇన్ని రోజుల నుంచి కనీసం మీ నాన్న చూసుకునేవా నువ్వు? ఈరోజు వచ్చి నాన్న అని బాధపడుతున్నావే. నేను ఒక అల్లునిగా పెట్టుకొని, మేనల్లుని పెట్టుకొని, నన్నే ఇంత బాగా చూసుకొని, నేను ఈ పొద్దు సింగపూర్కు బాగా దేవుని దేవుళ్ళ చదువుకొని ఇవన్నీ చేసినా అంటే మీ నాయన కారణం తెలుసా? అట్లాంటిది నిన్ను కొడుకుగా ఇంత పెట్టుకుంటే నువ్వు ఈ పొద్దు వచ్చి బాధపడుతున్నావా? ఈ పొద్దు మీ నాయన అసలు ఈ స్టేజ్లో ఉన్నాడంటే నాకే ఎంత బాధగా ఉందో. నువ్వు ఇట్లైనా చేయాల్సింది. మామ పరిస్థితి అందరూ ప్రతి ఒక్కరు 10 మాటలు మాట్లాడుతుంటే ఎట్లుంటుంది మామ? మాట్లాడతారయ్యా, మాట్లాడితే మాత్రం మనం తల్లిదండ్రులు దూరం చేసుకుంటామా? ఈ వద్ద ఆయన కరబుచ్చకాయలు వ్యాపారం చేసుకొని అంత అవసరమే వచ్చింది చెప్పు. దమ్మంగా లక్షణంగా ఇంట్లో ఉంటే మనమే చేసుకొని పోయి ఆయనకి అన్నం పెడితే లక్షణంగా తినే వయసు అయింది. ఇప్పుడు ఆయన వ్యాపారం చేసుకొని బతకాల్సిన అంత అవసరమే వచ్చింది చెప్పు రోడ్ల మీద. అవును మామ, అప్పుడు నాకు తెలియదు మామ పరిస్థితి, ఇప్పుడు తెలిసింది మామ. నేను బాగా చూసుకుంటా మామ. ఇప్పుడైనా బాగా చూసుకుంటావా లేదా చెప్పు? లేదంటే లక్షణంగా నేనైనా కూడా రూమ్ తీసుకొని పోయి లక్షణంగా ఇంట్లో పెట్టుకుంటా. బాగా చూసుకుంటా మామ. నువ్వు చూసుకుంటా అంటే చూసుకో, లేదంటే బాగా చూసుకుంటా. నేనే లక్షణంగా స్టేజ్ లోనే ఎప్పటికైనా మా మామ నన్ను ఒక తండ్రిలాగా చూసుకున్నాడు. నేనైతే